హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసింది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వీడియోని అయితే లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్ళినట్టయితే మనకు ప్రెజెంట్ ఇప్పుడే ఒక 5 మినిట్స్ బ్యాక్ అనమాట ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫైర్‌మెన్ అండ్ కుక్ ఇంకా డ్రైవర్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఫైర్‌మెన్‌కి వచ్చేసి కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై డేట్స్ అండ్ లాస్ట్ డేట్ ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఇక మెటా వెళ్ళాం బ్రదర్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇదే అనమాట. అయితే పడితే ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే వచ్చే నోటీస్ అనమాట. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఈ నెల 29 మార్చి 29న మనకు ప్రింట్ అయినటువంటి నోటీస్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకున్నైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మనకు తిరువనంతపురం అక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది మనకు మార్చి 29వ తేదీన ఇన్వర్స్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు మెన్షన్ చేశాడు. ఇక వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకుంటే బ్రదర్ ఇది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఇచ్చినటువంటి పేపర్ అనమాట. బట్ ఇక్కడ మీరు కొద్దిగా క్లారిటీగా అయితే లేకపోవచ్చు, చూసుకోండి. ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తున్నాను. ద వెబ్సైట్ విల్ బీ ఓపెన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ మనకు ఏప్రిల్ 1 మార్నింగ్ 10 గంటల నుండి ఏప్రిల్ 15, 2025 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి www.vssc.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ రాజభాష లెవెల్ 4 కింద మీకు శాలరీ వస్తుంది 25,500 నుండి 81,100 అనమాట. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే ఓవరాల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 1 అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 1 పోస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుని ఉంటారో 60% మార్క్ తోటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే హిందీ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. హిందీ టైపింగ్ వచ్చేసి 25 words per minute మీరు టైపింగ్ అయితే చేస్తే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు లైట్ వెహికల్ డ్రైవర్ ఏ అనమాట. లెవెల్ 2 కింద మీకు శాలరీ అయితే వస్తుంది 19,900 నుండి 63,200 వరకు. అంటే మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35,000, 32,000 అబ్బో మీకు శాలరీ అయితే వస్తుంది. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే ఓవరాల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 1 పోస్టు అండ్ ఇన్క్లూడింగ్ ఎక్సర్స్మెంట్ కేటగిరీలకు 1 పోస్ట్ అయితే మెన్షన్ చేశారన్నమాట. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే ఎస్ఎస్సి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లైట్ వెహికల్ డ్రైవర్లోన. ఇది ఉంటే కనుక మీరు లైట్ వెహికల్ డ్రైవర్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక థర్డ్ పోస్ట్ వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవరు. దీనికి ఓవరాల్గా 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 3 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 2 పోస్టులు అండ్ ఎక్సర్స్మెంట్ కేటగిరీలకు 1 పోస్ట్ అనమాట. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎస్ఎస్సి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా వ్యాలిడ్ హెవీ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ అదేవిధంగా మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది మీరు ఒకసారి చూసుకోవాలంటే ఉంటే కనుక హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్కి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా మనకు ఫైర్మెన్కి కేవలం 10th పాసే సరిపోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 4th పోస్ట్ వచ్చేసి ఫైర్మెన్ అనమాట. లెవెల్ 2 కింద మీకు శాలరీ అయితే వస్తుంది 19,900 నుండి 63,200 అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 35,000 అబ్బో మీకు శాలరీ అయితే వస్తుంది. ఓవరాల్గా మనకు 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ 3 కూడా యూఆర్ కేటగిరీ. యూఆర్ అంటే ఏం లేదు బ్రదర్, అండర్జర్డ్ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు యూఆర్ కేటగిరీలోన. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ సరిపోతుంది. ఇక ఎటువంటి సర్టిఫికేట్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే ఈ ఫైర్మెన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఫిజికల్ టెస్ట్లో మీరు కంపల్సరీగా ఫిట్గా అయితే ఉండాలి అండ్ ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఫిట్గా ఉండాలి అండ్ అదేవిధంగా ఫిజికల్ ఎంఎస్సీ టెస్ట్ కూడా మీరు పాస్ అయితే అవ్వాలి. అవుతేనే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి కుక్ అనమాట. కుక్కి వచ్చేసి ఓవరాల్గా లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 శాలరీ వస్తుంది అండ్ 1 పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా యూఆర్ కేటగిరీలో అనమాట. యూఆర్ అంటే చెప్పాను కదా అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ దీనికి కుక్కి
క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఏదైతే కుక్కు ట్రేడ్ ఉంది కదా మనకు, ఆ కుక్కు ట్రేడ్లోన హోటల్స్లో కానీ లేకుంటే క్యాంటీన్లో కానీ మీరు కుక్కుగా జాబ్ చేసినటువంటి ఒక 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అయితే బ్రదర్ ఎవరైనా కుక్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీకు దగ్గర ఉన్నటువంటి ఏవైతే హోటల్స్ కానీ క్యాంటీన్స్ కానీ ఉంటే మీకు తెలిసినవి అక్కడ వెళ్ళి అడగండి. ఒక 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఇలా అప్లై చేసుకుంటా అంటే వాళ్ళు ఇస్తారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, వాళ్ళక్కడ ఒక లెటర్ ప్యాడ్ అయితే ఉంటుంది. వాళ్ళ హోటల్కి సంబంధించినదో లేకుంటే క్యాంటీన్కి సంబంధించినటువంటి ఒక లెటర్ ప్యాడ్ ఉంటుంది. ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా టైపింగ్ చేయించి, అంటే మీ పేరు, ఫాదర్ నేము, అండ్ అక్కడ ఆ హోటల్లో చేసినటువంటి వర్క్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు, అక్కడ మీకు శాలరీ ఎంత, అండ్ మీ గురించి కొన్ని మంచి పాయింట్స్ అనమాట, అంటే వాళ్ళు ఇస్తున్నట్టు అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి కింద సిగ్నేచర్ చేయించి మేనేజర్ సీఎలు మొత్తం కూడా కంపల్సరీ ఉండాలి హోటల్ది. అవన్నీ కూడా చూసుకోండి బ్రదర్. అయితే బ్రదర్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే షార్ట్ నోటీస్ మాత్రమే, ఇంకా మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ నెల 29 లేదంటే 30 తేదీన మనకు వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ చెప్తున్నాను. మనకు ఈ నెల 29 తేదీన మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు April 1, 2025 తేదీన స్టార్ట్ అవుతుంది. అండ్ April 15, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేదన్నమాట. అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అది 100 రూపాయలైనా ఉండొచ్చు, లేదంటే 250 రూపీస్ అయినా ఉండొచ్చు. అది ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్డేట్ అవుతుంది కాబట్టి మీకు అప్పుడు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. ఇక పేమెంట్ ఆప్షన్ కూడా మనకు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్ని పోస్టులకు అనమాట. ఈ రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు కేవలం ఫైర్మెన్ పోస్ట్ మాత్రమే ఉంటుంది. ఇక రిమైనింగ్ పోస్టులకు వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి తర్వాత మనకు మెడికల్ టెస్ట్ వచ్చేసి మీకు కండక్ట్ చేయరు. బట్ ఏంటంటే మీకు లోకల్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి, మీ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకు వెళ్ళాలి. అంటే మీరు ఫిట్గా ఉన్నట్టు, మీలోనే ఎటువంటి ప్రాబ్లం లేనట్టు, మీకు ఎటువంటి రోగాలు లేనట్టు ఒక సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే కానీ మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మరి ఇక్కడ మనకు రైటింగ్ ఎగ్జామ్ అనేది సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని మనకి ఏ విధంగా తెలియాలంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ ఎవరైతే ఫైర్మెన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అనేది రన్నింగ్ ఎంత పెడతారు అండ్ టైమింగ్ ఏంటి అనేది మనకు తెలియాలంటే కనుక మనకి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి ఈ నెల 29వ తేదీ వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు ఇస్రో మనకు ఏదైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఫైర్మెన్ పోస్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పలేదు. అప్లికేషన్ ఫీజు ఎంత అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అది మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఫైనల్గా వచ్చేసి నా రిక్వెస్ట్ ఒకటే, వీడియోస్ని ఎండ్ వరకు చూసినట్టు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్.